कंपलसरी जिताएंगे इंशाल्लाह कंपलसरी गोपीनाथ अन्न मिसेस की कंपलसरी गेलिपिस्तामु कंपलसरी गेलिपिस्तामु ఈ కాంగ్రెస్ మా బట్టెబాజ్ మాటలు చదువు కూడా రాదు రేవంత్ రెడ్డి నా కొడుకు వచ్చిన చదువు రేవంత్ రెడ్డి కూడా రాదు నిజం చెప్తున్నా मेरे बेटे से कम सामने बिठा के इंग्लिश टॉकिंग करा लो बोलो रेवंत रेड्डी को वो भी नहीं आती ऐसा बेकार सीएम मैं 42 इयर्स हूँ ऐसा बेकार सीएम मेरी लाइफ में नहीं देखा मैं एनटी रामाराव को देखा चंद्रबाबू नायडू को देखा आखिरी कांग्रेस के किरण कुमार रेड्डी को देखा फिर रोशैया को देखा फिर इसके बाद हमारे केसीआर साहब 10 साल में जितना डेवलपमेंट करे कोई ऑटो वाले को तकलीफ नहीं थी अब आज ऐसा चालान दे रहे ट्रैफिक वाले फोटो पे फोटो ऑटो वाले को पैसेंजर को उतारने नहीं दे रहे बिठाने नहीं दे रहे हमको घर का किराया बाकी है बच्चों को पढ़ा नहीं सक रहे और हॉस्पिटल में तो आप यकीन मानिए अभी भी बताता हूँ आपको नीलोफर हॉस्पिटल चलिए कोई मेडिसिन गवर्नमेंट हॉस्पिटल में दे रहे नहीं बाहर मंगा के दे रहे शेख नजीब है इतनी फालतू गवर्नमेंट में कभी नहीं देखा साहब शेख नजीब అందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నాయి అది రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు పూర్తిగా అధ్వాన్నమైపోయినాయి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేరుకు ఉచిత బస్సు అన్నాడు ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నాడు మగోళ్లకు ఇవాళ టికెట్ల ధరలు పెంచి అటు కుటుంబం మీద భారం వేశాడు ఇలా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోనీ ఆటో డ్రైవర్లకు ఆనాడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి నానా సర్కస్ ఫిట్లు చేసిండు సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండు రాహుల్ గాంధీ ఆ రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్లి కూర్చొని మెట్ల మీద కూర్చొని కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్ గూడాల ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్ గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు బోర్డు లేదు కార్పొరేషన్ లేదు ఆటో నగర్ అసలే లేదు ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు పత్తా లేదు మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి మూటలైతే బాగానే మోస్తున్నావు మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత చిన్నచూ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అన్నావు చెయ్యి వద్దంటలేము 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినావు చెయ్యి మేము వద్దంటలేము మరి 1,00,000 కోట్లేమో దొరుకుతాయాడికి 1000 రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు ఫ్యూచర్ సిటీకి అందాలకు సోకులకు ఖర్చు పెడుతున్నావు పెట్టబెట్టిన మేము వద్దంటలేము మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత పట్టింపు లేదు రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఆటో ఎక్కి తిరిగినావు మళ్ళీ రావా హైదరాబాద్కు నువ్వు మళ్ళీ హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులను నిలదీస్తారు ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు డబ్బల ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ల యాదికి లేదా రాహుల్ గాంధీకి ఈరోజు రేవంత్ రెడ్డి కళ్లు తెరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు
ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాను. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు.